ఇప్పుడు ఆ అనగాదేవి మన ఊరి మీద పగబట్టిన పాములా వచ్చి అమాయకుల మీద విషం చిమ్మాలని చూస్తుంది. తన మాయ మాటలకు జనం తలంచేలోపు వాళ్లు దారిమళ్లకుండా చేయడానికి ఈ సంవత్సరం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలనుకుంటున్నాను. ఇంతకీ ఏ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలనుకుంటున్నారు? మన సంస్కృతిని ప్రతిబింబించే భరతనాట్యం, కూచిపూడి, నువ్విలా తినకుండా పస్తులుంటే నీ కడుపే మారుతుంది. తిను. నాకు వద్దని చెప్పాను కదా మమ్మీ. నా దగ్గర ఈ వేషాలు వెయ్యొద్దని అన్నాను కదా. నాకున్న కోపానికి అక్కడ పగలాల్సిన చెంప ఇక్కడ పగిలింది. వాళ్ళనేం చేయలేక నన్ను కొడుతున్నావా? చంపేస్తాను. నిన్ను ఎవరెవరు ఏమేమన్నారో, ఎంత ఇబ్బంది పెట్టారో అన్నీ గుర్తు పెట్టుకుని మరీ చంపేస్తాను. ఎవ్వరినీ వదిలిపెట్టను. దాడి చేయడానికి 1000 ఏనుగుల శక్తి ఉంటే సరిపోదు. అంతకు మించిన సహనం ఉండాలి. ఇన్నేళ్ళు మనకు అడ్డొచ్చిన వాళ్ళందరినీ తొక్కుకుంటూ వచ్చింది ఆ సహనంతో. అమ్మని మాటిస్తున్నాను, ఆ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా ఆ రఘురామ్ని మన నుంచి కాపాడలేరు. ప్రామిస్. వేటాడే పులి పస్తుంటుందేమో కానీ మనిషి తృప్తిగా తినాలి. అర్థమవుతుందా? ఇందు మూలంగా అయోధ్య లంక గ్రామ ప్రజలకు తెలియజేయందేమనగా, రేపు ఉగాది పండుగ కాబట్టి ఊరు సాంస్కృతిక కార్యక్రమాల్లో కూచిపూడి నృత్య ప్రదర్శన ఇప్పించబోతున్నట్టు రఘురామ్ గారు తెలియజేశారు. కావున ఆడ, మగ, చిన్న, పెద్ద, ముసలి, ముతక అందరూ వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరడమైందా. సాంస్కృతిక కార్యక్రమాలు, కూచిపూడి నృత్యం జయప్రదం. అన్నయ్య, అనగాదేవి అడుగుపెట్టింది. ఇక నుంచి ఈ ఊళ్ళో పండగైనా ప్రదర్శనైనా ఈ అనగాదేవి అనుకున్నట్టే జరుగుతుంది. ది హోల్ అయోధ్య లంక విల్ బి అండర్ మై కంట్రోల్. డాక్టర్, మీకోసం ఎదురు చూస్తున్నాం. డాక్టర్ వచ్చారేంటి? నీకోసమే అష్మిత. నీకు ఒంట్లో బాలేదు కదా, కట్లు కట్టున్నాయి కదా, అందుకే ఒకసారి చెకప్ చేపిద్దామని డాక్టర్ని పిలిచాను. చెకప్పా? నాకెందుకు? నేను బానే ఉన్నాను కదా. పర్లేదు, మన డాక్టర్ కూడా చెప్పారు కదా ఒకసారి చూపించుకోమని. మళ్ళీ నీకేమైనా ప్రాబ్లం అయితే కష్టంగా. లేదు, నాకు అస్సలు వద్దు. నేను బానే ఉన్నాను. ఎందుకు భయపడుతున్నావు స్మిత? చెకప్ కదా, ఆ కట్లు ఇప్పి కొంచెం ఆయింట్మెంట్ రాస్తే తగ్గిపోతుంది. లేదు లేదు, ఏం కాదు, నువ్వు చూపించుకోవాల్సిందే. రామా. పర్లేదు దా, ఒక్కసారి చెకప్ చేస్తే ఏం అవ్వదు కదా. కూర్చో. రండి డాక్టర్, చూడండి.
ఇప్పుడు ఈ ఫోన్ ఎందుకు? ఇది ఇవ్వు. ఏయ్ శౌర్య శౌర్య ఇటు చూడమ్మా, చేయి చూడు నువ్వు. శౌర్య ఆ, డాక్టర్ మీరు చెక్ చేస్తూ ఉండండి. అష్మిత చెక్ చేపించుకో. ఇటు తిరగమ్మా. అయ్యో వీళ్ళ ఫోన్ తీసుకెళ్లారు. ఏం చేస్తారో ఏంటో. కదలకండి మేడం. సార్ సార్ వాసుదేవ్ రామా, వాసుదేవ్ మెసేజ్ పంపించాడు. చూడండి సార్. రేపు దుబాయ్ షేక్, లండన్ డయానా వస్తున్నారు. మన దగ్గరున్న నిధిని వాళ్ళకి అప్పగించాలి, సిద్ధంగా ఉండు. ఇదేంటి దెబ్బలేం లేవే? సర్లే ఒకసారి నొక్కి చూద్దాం. ఆ, మేడం కొంచెం ఓర్చుకోమ్మా. నొప్పిగా ఉంది డాక్టర్. అంటే ఇది వాసుదేవ్తో కలిసి మొత్తం ఇదంతా చేసిందా? రామా పద. టైం ఎందుకు చూస్తున్నారు? వెయిట్ మేడం, టైం అయింది, నేను వెళ్ళొస్తాను. డాక్టర్ వెళ్ళిపోయారా? ఏమన్నారు? ఏమంటారు రామా? వెళ్ళొస్తాను అంటారు, అంతేగా. హామ్, అంతే అంతే. సరే అష్మిత, వీళ్ళు అసలు ఏం మాట్లాడుతున్నారు? పిచ్చి వీళ్లకు పట్టిందా నాకు పట్టించారా? అమ్మో, నా ఇన్ఫర్మేషన్ ఏమన్నా తెలిసిపోయిందేమో. రేపు దుబాయ్ షేక్ వస్తున్నాడా? ఎలాగైనా వెళ్ళి కలవాలి. చూసారా సార్, మన ఇంట్లోనే ఉంటూ మనకి ఎంత వెన్నుపోటు పొడిచిందో. వాళ్ళతో చేతులు కలిపి వీళ్ళందరూ మన నిధిని అమ్మేయాలని చూస్తున్నారు సార్. విషయం తెలిసిందిగా, ఆట వాళ్ళు మొదలు పెట్టినా మనం ముగించేద్దాం. శ్రీను, ఎలాగైనా పెదనాన్నని ఒప్పించాలి. వెళ్ళు. నేనా? కలిసి వెళ్దాం అనుకున్నాం కదా, పద. అది కాదు శ్రీను, నువ్వు వెళ్ళు, నేను వచ్చేస్తాను. నో, అలా ఏం కాదు. నువ్వు వెళ్తేనే నేను వస్తాను.